హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. ఏందండి అంత ఎండ వచ్చేసింది అప్పుడే, ఏందో అంతా హడావుడిగా ఉంది. ఈరోజు ఒక 2 నెలల తర్వాత మా ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం. నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్టలు సర్దుకోవాలి. బట్టలన్నీ ఆయన ఇక్కడ పెట్టేశారు. ఇవన్నీ ఎప్పుడు సర్దాలి, ఎప్పుడు పని చేయాలి? పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను, కానీ వంట ఎప్పుడు చేయాలి? ఏంటో అంతా హడావుడిగా ఉంది. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావు? బట్టలు సర్దుకోవాలి కదా, ఊరికి రావా ఏంది? బట్టలు సర్దుకోవడం ఊరికి వెళ్తాం. వాళ్ళ నైట్కి బస్సు ఇప్పుడు కాదు. నువ్వేందుకు పొద్దున సరిగ్గా నిద్రలేసినట్లేదు. రేసు ఫస్ట్ టీ తాగు. అవునండి, మర్చిపోయా, టీ కూడా తాగలేదు ఇంకా. టీ తాగలేదు కాబట్టి కూర పని చేయట్లా. అది మనం నైట్ వెళ్ళేది. సో నైట్ వెళ్ళినా సరే పుట్టింటికి 2 నెలల తర్వాత వెళ్తున్నాం అంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా. సరే, నీ సంతోషం నీ దగ్గర పెట్టుకో, హడావడి చేయకో. నైట్ కదా. సరే అయితే సరే, మీరేం చేస్తున్నారు? ఇదిగో చెన్నై కుకుంబర్ తీసుకొచ్చాను. దీంతో పులుసు పెడుతున్నాను. నేను రూమ్ లో ఉన్నప్పుడు చేసిన పులుసు. సో ఇవాళ మీరు చేస్తున్నారు వంట? నేను ఒకటి చేస్తా పులుసు. సరే, మా రూమ్మేట్స్ నేను చేసుకున్నప్పుడు ఈ పులుసు ఉండేవాడిని. సో ఆ పులుసు నేను చేస్తాను ఈరోజు. సరే, మీ అబ్బాయిలు తినే విధంగా కాకుండా మేము కూడా తినే విధంగా చేయండి. అందరూ తింటారు ఏం చేస్తే. సరే అయితే, థ్యాంక్ యూ. అమ్మడిగా చెప్పాడు అనుకున్నానే, దోసకాయ పులుసు చేస్తానండి. నిజంగానే చేస్తున్నట్టున్నారే. అన్నీ పెట్టేశారుగా, దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బెల్లం, చింతపండు పులుసు అన్నీ రెడీ చేశారుగా. అసలు మనిషి ఏడు ఎక్కడ ఉన్నాడు చూద్దాం, ఆగండి. అవును, నేను ఒక వంట చేస్తున్నాను కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నేను బంగాళదుంపలు ఉన్నాయండి, మన ఊరికి వెళ్తున్నాం కదా, మళ్ళీ ఇవి వేస్ట్ అయిపోతాయి. 2 క్యారెట్లు, 2 బంగాళదుంపలు ఉన్నాయన్నమాట. వీటిని కూడా ఫ్రై చేసాను అనుకోండి, సరిపోతాయి. పిల్లలు ఇష్టంగా తింటారు కదా. అదే లేక వెజిటేబుల్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మళ్ళీ మనం వచ్చేసరికి అవి ఎట్లయినా పాడైపోతాయి. పక్కన పుచ్చకాయ ముక్కలు కూడా పెట్టుకున్నావుగా, ఎండాకాలంగా. ఎండాకాలం ఇప్పుడే ఎండలు ఎట్లా ఉన్నాయి, మరి సమ్మర్కి ఎట్లా ఉంటాయో ఏంటో. అదేలే. ఏంటండి స్టార్ట్ చేశారా? ఏమేమి వేశారు, ఎట్లా చేశారు ఇంతకి? నేను కొంచెం తాలింపు వేసుకున్నాను. ఆ తాలింపులో కొంచెం గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, దోసకాయ వేసుకున్నాను. ఇది చక్కగా మగ్గాలి. దీనిమంటే ఇందులో కొంచెం ఉప్పు వేసేస్తే వెంటనే మగ్గుద్ది. దోసకాయ పులుసు మీరు బ్యాచెస్ కాదు, మా ఇంటి పక్కన మా బామ్మ ఉంది, ఆమె పెట్టిద్ది అనమాట. ఈసారి కుదిరితే మనం కవర్ చేద్దాం. ఇంకా అసలు మనం మర్చిపోలేము, మా బామ్మ పెడితే మాత్రం దోసకాయ పులుసు. అది ఎట్లా ఉంది అప్పుడు ఆమె పెట్టింది? అది ఈసారి ట్రై కుదిరితే మనం ఒకసారి చూపిద్దాం. అది బాగా మగ్గిన తర్వాత బెల్లం కట్టేసి చింతపండు రసం పోసి ఉప్పు కారం వేసి అడ్జస్ట్ చేసుకుంటాము. ఇంకంతే పులుసు రెడీ అయిపోయింది. టికెట్లు 4 టికెట్లు వేశారు కదా? 4 వేసారు. 3 వేయలేదు, ఇబ్బంది పెట్టలేదు. పిల్లలు కూడా పెద్దలు అవుతున్నారు. అది అందుకనే మళ్ళీ ఎవరి సీటు వాళ్ళకుంటే, మీరు రానప్పుడు అంటే నాకు ఎట్లాగో తప్పదు. అందరం వెళ్ళేటప్పుడు ఎవరి సీట్ అలా ఉంది. 4 టికెట్లు వేసాను, పిల్లలు కూడా ఒక్కో సీటు వచ్చింది. ఫుల్గా మగ్గిపోయింది. దోసకాయ మగ్గినట్టున్నాయి బాగా. రసం కూడా పోసేస్తున్నాను. ఇంకా తర్వాత ఉప్పు కారం వేసుకుంటే లైట్గా మసాలా లేక అది కూడా ఉప్పు కారం వేసాను. అయిపోయినట్టేనా? ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేనే పిలుస్తాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు కాలేజ్ కూడా. సరే సరే, కాదులేండి, నాకు అనుమానం కదా మరి మీరు ఎట్లా చేస్తున్నారని, అందుకని వస్తున్నాను. వస్తుంది, నాది గ్యారంటీ. సరే అయితే, బ్యాచిలర్ వంటలు ఎప్పుడు సక్సెస్గానే అవుతాయి. సరే, ఎలా ఉంది ఉప్పు కారం చూసావా? చూసానండి. మరి ఎంత మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నారు, ఇప్పుడు మీరు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అయ్యి కళాఖండాలే, మా లాంటి చెఫ్లు చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అబ్బో, మీరేమో ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు, రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఇవ్వచ్చు, కానీ మా లాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ బాగానే కుదురుతుందండి, నేను టేస్ట్ చూసాను, అన్నీ సరిపోయినాయి. ఇంకొక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తే కొంచెం పచ్చిదనం వంట ముక్క అయిపోద్ది. ఇక తీసేయడం దాంట్లో ఇక మనకి కొత్తిమీర ఉంటే వేసుకుంటాం, లేకపోతే కనుక ఇక పులుసు రెడీ. బాగానే ఉందండి, చూసాను, నేనైతే చూసాను. మరి అట్లా ఉంటుంది మరి మనం చేస్తే. రోహన్ స్కూల్ నుంచి వచ్చాడు యథాపరంగా, ఇంకా స్టార్ట్ చేశాడు. ఓకే.
మరి స్నాక్స్ టైం కదా. చేస్తానండి, ఇంకా పావుస్ ఒక్కడే ఉన్నాయి, ఇంక ఇవి కూడా కంప్లీట్ చేసాం అనుకో మన స్నాక్స్ అన్ని అయిపోతాయి. ఓకే. ఇంకా అందుకని చీజ్ పావు అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ పావుస్ అన్ని అంటే ఒక పావు బన్ని 2 పార్ట్స్ గా చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే. మీ డ్యూటీ నాకు ఇచ్చారు, మీరు జరగాల్సినవే నేను జరుగుతున్నాయి ఇవాళ. కానీ చెయ్యి, ఒకరోజన్నా చెయ్యి కటింగ్. అందుకే అవి కూడా భయపడుతున్నాయి. ధనుష్ ఎలా జరిగిందమ్మా ప్రాజెక్ట్? ఇబ్బంది ఏం లేదు కదా? 3 గంటలు పట్టింది నిన్న మాకు మీ ప్రాజెక్ట్ చేయడానికి. మీకు మొత్తం ఎంతసేపు పట్టింది ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ చేయడం 3 గంటలు పట్టింది, స్కూల్లో కూర్చోవడానికి 5 గంటలు పట్టింది. అంటే ప్రెజెంట్ చేయడానికి 5 గంటలు పట్టిందా? ఓకే. ఇదిగోండి ఇదైతే ఒక పావు వన్ ప్యాకెట్. దాన్ని అన్ని ఇట్లా ఈక్వల్ హాఫ్స్ గా చేసుకున్నాను అనమాట. అదేలే, అంటే మన నోటికి పట్టాలి కదా ఒక పీస్ తీసుకుంటే, అందుకని నాకు ఈ సైజ్ లో చేశాను నేను అన్ని. ఓకే ఓకే. స్టవ్ ప్యాన్ పెట్టానండి. ప్యాన్ లో కొంచెం నెయ్యి అయితే వేసాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పావు బన్స్ అన్ని. ఓకే. ఇవి కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అట్లాగే అరిగాను ఈ 2 వేస్తాను. అంటే స్పైసెస్ మిక్స్డ్ హెర్బ్స్ అనమాట. మిక్స్డ్ హెర్బ్స్ అవి టేస్ట్ అక్కడక్కడ తగులుతూ ఉంటే బయటికి చాలా బాగుంటుంది. పావు బన్స్ అయితే వేగుతున్నాయండి ప్యారలల్ గా. నేను ఈ లోపల అందులోకి సాస్ అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. ఒక టమాటా సాస్ సరిపోదా? టమాటా సాస్ కాదండి, మయోనైజ్, షెజ్వాన్ సాస్, అలాగే టమాటా కెచప్. మయోనైజ్ 1/2 పార్ట్ తీసుకుంటే 1.5 పార్ట్, షెజ్వాన్ సాస్ 1.5 పార్ట్, ఈ 3 కాంబినేషన్స్ తీసుకోవాలి. అలాగే కొంచెం పాలు కూడా పోయాలన్నమాట డైల్యూట్ చేసుకోవడానికి. అదే 1 స్పూను షెజ్వాన్, 1 స్పూను మైనేజ్, 1.5 స్పూను టమాటా కెచప్, అలాగే ఓకే. చూడండి ఇట్లా సాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం డైల్యూట్ గా ఉంటే ఏంటంటే మన పావు బన్స్ కి బాగా పడుతుందని కొంచెం పాలతో నేను లూజ్ చేశాను ఈ సాస్ ని. అయిపోయాయండి. నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అంటే కారం వేస్తే బాగోదా? కారం వేస్తే బాగుండదండి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఓకే. అట్లాగే కొంచెం మిక్స్డ్ హెర్బ్స్ ఈ 2 వేస్తున్నాను కొంచెం. అదేలే. నేను మిక్స్డ్ హెర్బ్స్ అట్లాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. అట్లాగే నేను కొంచెం సాస్ అయితే డైల్యూట్ చేసి పెట్టుకున్నాను కదా, కొంచెం సాస్ అయితే వేసేసుకుంటున్నాను వీటి మీద. స్టవ్ అయితే సిమ్ లో పెట్టేస్తున్నాను. చూడండి అన్ని పావు బన్స్ పట్టే విధంగా కలుపుకోవాలి మనం. చూడండి సాస్ అయితే ప్రతి ముక్కకి పట్టింది కదా. ఇంకా నేను చీజ్ అయితే వేసుకుంటున్నాను. ఏదో నార్త్ ఇండియన్ స్నాక్ లాగా ఉంది. నార్త్ ఇండియన్ స్నాక్ అయినా అందరూ ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టైలే కదండి ఇష్టపడుతుంది. ఎవరు మనలాగా దోశలు అట్లు ఎవరు ఇష్టపడుతున్నారు చెప్పండి? అంతేలే, పండ్లు, బ్రెడ్లు, చోలే మసాలాలు. చూడండి చీజ్ బన్ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ చీజ్ బన్ అయితే రెడీ అయిందండి. దీనికి చీజ్ ఉంది, అట్లాగే మనం వేసిన సాస్ ఇలా తీస్తా ఉంటే చూడండి మంచిగా పట్టింది. ఓకే. ఇందాక ఒక ఫస్ట్ టైం చేశాను కదండి కొన్ని పావు బన్స్, ఇప్పుడు ఇది సెకండ్ టైం చేశాను అనమాట. సెకండ్ టైం ఏం చేశానంటే చీజ్ కూడా మన మిక్సర్లోనే కలిపేసాను. అలాగే కొంచెం పాలు కూడా ఎక్కువ వేసుకున్నాను అనమాట. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి బ్రెడ్ పీస్కి బాగా పట్టేసింది పావు బన్ పీస్కి. చూసారా చీజ్ పావు బన్ ఇందాకటికంటే ఇప్పుడు బాగా వచ్చింది అనమాట. ఈ టిప్ ఫాలో అవ్వండి. ఓకే. ఏంటమ్మా అన్నది? అవునా? సర్లే నీ తర్వాత చూపిస్తున్నాను. నేనైతే రేపు మార్నింగ్ సద్దన్నంలోకి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకు ఇంత ముందుగా చేస్తున్నాను అంటే అన్నం పులియాలి, అప్పుడు పులిస్తేనే ఫర్మెంటేషన్ బాగా జరిగి అందులో బ్యాక్టీరియా గ్రోత్ అనేది బాగుండి మన హెల్త్ కూడా మంచిది. ఇది అంతకుముందు సద్దన్నం అని అందరూ ఎగతాలు చేసేవాళ్ళు. ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత కొంతమంది హెల్తీ రెసిపీస్ అని అప్పటి నుంచి ఈ సద్దన్నం అనేది ఫేమస్ అయింది. కానీ మేము అంత ముందు నుంచే మా ఇంట్లో తింటా ఉంటాం అనమాట. 15 days కానీ మంత్లీ ట్వైస్ ఎప్పుడు కుదిస్తే అప్పుడు
ఇంకా నైట్ అన్ని ఆ రైస్ అంతా వండేసి పెరుగు కూడా కలిపేసి పెట్టేస్తాను. మీకు ఫస్ట్ అయితే నేను రైస్ కడిగి ఇప్పుడే పెట్టేస్తాను అనమాట. ఆ ప్రొసీజర్ అయితే మీకు చూపిస్తాను. ఈజీ ప్రొసీజర్, హెల్తీ ప్రొసీజర్. అయింది. మీరు బియ్యం కట్ట వేయించుకోరా? 5 కిలోల బియ్యం కట్ట? 5 కిలోల బియ్యం కట్ట కాదండి, ఇది ఆర్గానిక్ 24 మంత్రాలు ఆర్గానిక్ రైస్ అనమాట. 5 kgs ప్యాకెట్స్ వస్తాయి, ఇవే వాడతాం మేము. ఓకే. మనం రేపు మార్నింగ్కి చద్దన్నం అనుకున్నాం కదండి. చద్దన్నం అంటే అది ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది, కానీ మన నోటికి కూడా ఏదో ఒక రకమైన టేస్ట్ అయితే తగిలితేనే కదా మన నాలుగుకి లోపలికి పోయేది. అందుకని దీనికి కాంబినేషన్గా నేను సూపర్ కాంబినేషన్ ఉల్లికాయ పచ్చడి అయితే మీకు చూపిస్తున్నానండి. ఉల్లికాయ పచ్చడి అంటే నథింగ్ బట్ ఉల్లిపాయ ముక్కలకి ఆవు పిండి పెట్టడమే. ఫస్ట్ దీనికి ఏం కావాలంటే ఉల్లిపాయల్ని మనం సన్నగా పొడుగ్గా మా వారు తరుగుతున్నారు కదా అలా అయితే సన్నగా తరుక్కోవాలండి. అప్పుడే మనకి వేసిన ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ అయితే ముక్కకి చక్కగా పడతాయి. ఆ ఊరితే తింటుంటే ఎంత మధురంగా ఉంటుంది. పచ్చిమిర్చిని కూడా ఇలా మనం మధ్యలోకి సన్నగా చీలుకోవాలి. అట్లాగే దీనికి అవును ఉల్లిపాయ ఆవకాయ. నువ్వు షార్ట్ కట్ గా ఉల్లికాయ పచ్చడి అంటున్నావు. అవును 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 చెప్పు. అవును. ఉల్లిపాయలు ఇట్లానే దొరుకుకోవాలి, లావు దొరుకోవచ్చు. లావు దొరుకుంటే నీకు పిండి, ఆ ఉప్పు, కారం అవన్నీ పట్టాలి కదా. ఓకే. అంటే ఎన్ని గంటలు నానేయాలి అన్ని పట్టాలంటే? ఒక 5 గంటలు నానాలి. అంటే ఇప్పుడు నీకు నైట్ అది దద్దోజనం అయిన తర్వాత కలిపేసి పెట్టేసి ఇది కూడా కలిపేసి పెట్టేస్తే చక్కగా రేపు మార్నింగ్ రెడీ అయిపోతాయి అన్ని. అవును అవును, రెండు కలుపుకొని తినొచ్చు. అంటే దద్దోజనంలోకైనా తెల్లన్నంలో కూడా తినొచ్చు? తెల్లన్నంలో కూడా తినొచ్చు. ఓకే. మనకి అంతకుముందు మనం అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువై తినట్లేదు, కానీ అంతకుముందు పూర్వకాలంలో ఏంది ఉల్లిపాయ ఉల్లి చేసిన మేలు అమ్మ కూడా చేయదు అంటారు కదా. అది ఉల్లిపాయకి అంత శక్తి ఉందన్నమాట. ఉల్లి ఆవకాయ షార్ట్కట్లో ఉల్లికాయ పచ్చడి. అవును అవును. దీనికి కారం, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, అట్లాగే కొంచెం నూనె, నిమ్మకాయ కూడా అండి. నిమ్మకాయ రసం వచ్చేదైతే ఒకటి సరిపోద్ది, నిమ్మకాయ రసం రానిదైతే 2 తీసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ క్వాంటిటీకి చెప్తున్నాను అనమాట ఇవన్నీ. అవునండి, ప్యాన్ ఆన్ పెట్టేశాను. దీంట్లో ఆయిల్ నేను ఒక్క చుక్క కూడా వేయట్లేదు. కొంచెం ఇవి ఎరడాలుగా వచ్చే వరకు మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్ని ఈక్వల్ కాంబినేషన్స్ అన్నమాట. ఏది ఒకటి ఎక్కువ కాకూడదు, ఒకటి తక్కువ కాకూడదు. అలా అయితేనే మనకి రుచి బాగుంటది. అంటే ఒక స్పూన్ అవును అవును. అంటే ఇంకా దోరగా వేపేట్టుగా అంతే, కొంచెం ఎరడాలుగా రావాలి. చూడండి ఆవపిండి అయితే వేసేసాను అనమాట, మిక్సీలో వేసాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, ముక్కు పుట్టాలని తాగుతుంది. అట్లాగే ఉల్లిపాయల్ని కట్ చేశారు కదా అవన్నీ రెబ్బలుగా తీయాలన్నమాట. అప్పుడే ప్రతి రెబ్బకి మనం వేసే ఆవపిండి కానీ ఉప్పు, కారం, నిమ్మకాయ అన్నీ పడతాయి అన్నమాట. ఇట్లా అయితే చేస్తున్నారు, చూసారు కదా మా వారు ఇలా చేస్తున్నారు. అవన్నీ తీసుకోవాలి. అట్లా అయిపోయినాయండి, తీసారా? ఉప్పు కారం వేసుకోండి. చూసుకో, ఫస్ట్ కొంచెం వేయండి, తర్వాత మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం. ఒకేసారి ఫస్ట్ వేసారనుకోండి మళ్ళీ ఎక్కువైతే తినలేము. తర్వాత ఆవపిండి వేయండి. సగం వేయండి. చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలండి. ప్రతి రెబ్బకి మన పిండిలన్నీ పట్టాలన్నమాట. అప్పుడే ఊరితే ఆ టేస్ట్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మన వెజిటేరియన్లో కూడా చేసుకోవాలి, కానీ చాలా ఉన్నాయండి. మనం ఏంటంటే చేసుకోలేక కొన్ని చాలా రెసిపీస్ అయితే మరుగున పడిపోయినాయి అనమాట. ఎవరు చేయట్లా, అవి ఎవరో ఒకళ్ళు మన బామ్మలు, అమ్మమ్మలు అట్లా చెప్తే కానీ మనకు తెలియదు అనమాట ఇలాంటి రెసిపీస్ అన్నీ. ఉప్పు, కారం, ఆవు పిండి అవి వేసిన తర్వాత నిమ్మకాయ అయితే పిండుతున్నారండి. నిమ్మకాయ ఇది రసం ఉన్నది, మొత్తం విత్తనాలు లేకుండా పిండుకోవాలి. ఏందండి ఇంకొంచెం వేస్తున్నారు ఆవు పిండి? బాగుంది కొంచెం, అవును. బాగా మీకు ఊరింది అని ఎట్లా తెలిసిద్ది?
ఆ టేస్ట్ చూడు, అంటే ఇంకా ఊర్లేదులే కానీ ఇప్పుడు మనం ఎప్పుడుదా కలపాలంటే ఉల్లిపాయలో నుంచి వాటర్ రావాలి బయటికి, ఆ వాటర్కి ఇవన్నీ కలవాలి, అప్పుడుదా మనం కలుపుతూనే ఉండాలి చేత్తో, అలా పిసుకుతూనే ఉండాలి. మీరు కొంచెం అయింది అనుకుంటే నేను స్టవ్ మీద ఆల్రెడీ నూనె వేడి చేస్తున్నాను, ఆ నూనె పోస్తాను దీని మీద. అయిపోయినట్టు చాలా వరకు కలిపాను, అదిగో తడి అంత వచ్చింది. చాలా చూడండి, ఒక 5 స్పూన్ల నూనె అయితే వేడి చేస్తున్నానండి, తెరులుతుంది చూసారు కదా, ఆ తెరలే నూనె నేను తీసుకెళ్ళి ఉల్లిపాయ మిక్సర్లో అయితే పోస్తాను. వేడి నూనె అయితే పోస్తున్నామండి. ఈ నూనె ఎందుకు వేడిదంటే ఆ ప్రతి ముక్కకి పట్టాలన్నమాట. కొంచెం వేడిగా తగ్గిన తర్వాత కలుపుకోండి. ఈ మిక్సర్ ఇట్లా వేడి నూనె పోసాం అనుకోండి, ఆ ఆవు పిండి, కారం, ఉప్పు అన్నీ ప్రతి ముక్కకి తగులుతాయి, అప్పుడు అట్లా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఇది ఊరి రేపొద్దున సద్దనంతో తింటే సూపర్గా ఉంటుంది. అయిపోయింది, నేను టేస్ట్ చేస్తే బాగుంది. ఈ ఆవు పిండి ఇవన్నీ పడితే ఇంకా బాగుంటుంది అనమాట. ఒక రకంగా మామిడికాయ ఆవకాయ లాంటిదే, కాదు ఇది ఉల్లిపాయ ఆవకాయ అనమాట. అవును అది శుభ్రంగా దీన్ని ఇట్లా పెట్టేసి నానబెట్టేసి ఉంటారు రేపు ఉదయం దాకా. అవును, సద్దన్నంలో కలిపి తినేయడం. ఈ సద్దన్నంలోకేనా మామూలుగా వైట్ రైస్ లో కూడా తినొచ్చు, చపాతీలో తినొచ్చు. అవును, మామూలు ఆవకాయ అయితే నువ్వు చపాతీలో తినలేవు, ఇది ఆ చపాతీలో కూడా తినొచ్చు. ఓకే, చక్కగా ఇలా చేసామంటే అవును. ఇంకంతే. ఇదండి ఉల్లికాయ పచ్చడి. చద్దన్నం కోసం అయితే రైస్ అయితే ముందుగానే కడిగి పెట్టేశాను కదండి, రైస్ కూడా అయిపోయింది. అట్లాగే ఉల్లిపాయలు కూడా తరిగేసామన్నమాట, చూసారు కదా. ఉల్లిపాయ ఇంకేమీ వేసారండి? ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కల్లుప్పు ఈ రెండు అయితే కలిపి సన్నగా తరిగారండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా అవన్నీ అయితే తరిగి పెట్టేశారు. చూడండి, ఇందులో అయితే మనం ఉడికిచ్చిన రైస్ అయితే వేస్తున్నారు. రైస్ కూడా చూడండి కొంచెం తడిగానే ఉంది. అట్లా తడిగా మెత్తగా ఉంటే ఏంటంటే బాగా పెరుగు అన్నీ నానిపోయి చద్దన్నం అయితే మంచిగా తయారైద్ది అనమాట. ఇలాంటివి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇందులో మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది చాలా ఉంటుంది అనమాట. చాలా జనరేట్ అయింది. అది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్లు అలాంటివి తొందరగా రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా వేసుకున్నాను. ఎందుకండి పెరుగు అట్లా చేస్తున్నారు? అది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. గడ్డలు అన్ని మనం ఇట్లా చేసుకుంటే ఫస్ట్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేలేండి, అట్లా కలుపుకుంటే ఏంటంటే బాగా అన్నానికి బాగా పట్టిద్ది పెరుగు. మనం రోజు డైలీగా అంటే టిఫిన్లు అట్లా అలవాటు ఉన్నోళ్ళు కూడా ఎప్పుడు వారానికి ఒకసారైనా ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే హెల్త్ తొందరగా పాడవదు. అది మనకి ఇది ఫర్మెంటేషన్ అయిపోయి చక్కగా మంచి బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్ళింది. అవును, దానివల్ల మనకు యూజ్ ఏంటంటే ఈ ప్రేగుల్లో పేరుకుపోయిన చెడ్డ బ్యాక్టీరియా మీద అది మనకి ఉపయోగకరంగా దాడి చేస్తుంది. అయితే ఫర్మెంటేషన్ ఎట్లా అవుతుంది అంటే మన ఇట్లా పెరుగు అన్నం కలుపుకొని చేసుకుంటే ఫర్మెంటేషన్ అవుతుంది. అది సింపుల్గా చెప్పాలంటే. చూడండి, మన రైస్ మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగా ఫర్మెంట్ అవుతుంది. అట్లాగే పెరుగు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకు పొద్దున్నే తినడానికి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు, అట్లాగే పెద్దవాళ్ళం కూడా ఇష్టంగా తింటాం అనమాట. తక్కువ వేసుకున్నారనుకోండి మనకి రైస్ లాగా నీళ్ళుగా అయిపోతుంది. అట్లా కాకుండా పెరుగు ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మట్టి పాత్రలో ఉన్న వాళ్ళు మట్టి పాత్రలో చేసుకోండి. అవునండి, మన ఇంట్లో లేదు, అదే చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. మనం ఇక స్టీల్ ఇట్లా కలిపేసి ఒక మూత పెట్టేసి వదిలేస్తే అవును రేపు పొద్దున కల్లా చక్కగా ఇదంతా పేరుకుంటది. అవును, మనం అవసరమైతే కొంచెం నీళ్లు కలుపుకొని లేదా కొంచెం పెరుగు కలుపుకొని వేసుకుంటాము. అవును, మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా దానిలోకి కాంబినేషన్ గా ఉల్లికాయ పచ్చడి చేసాము. చూడండి, అది కూడా బాగా ఇప్పటికి ఊరింది, రేపు పొద్దునకైతే ఇంకా బాగా ఊరిద్ది అనమాట. మేము ఆల్రెడీ అన్నంలో తినేసాము కూడా ఒకసారి. అవునా? ఇక సో ఈ రెండు కాంబినేషన్లు అయితే ఇంకా అదొచ్చండి. చద్దన్నం, ఉల్లికాయ పచ్చడి బా సూపర్ గా ఉంటాయి రెండు. చూసారు కదండి, ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ దోసకాయ పులుసు అయితే చాలా బాగా వచ్చింది. ఆయన ఎలానో చేస్తారనుకున్నా కానీ బాగోతుంది. అందరం తిన్నాం అనమాట, చాలా బాగుంది. నైట్కి అయితే ఇది ప్రిపేర్ చేశాను. ఇది రేపు పొద్దునకి అనమాట. రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ కిందకి ఈ రెండు కాంబినేషన్. ఈరోజు లాగైతే ఇదండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.